ఇంటికొచ్చి ఇంతసేపు అవుతుంది, ఎలా ఉన్నారా అని అడగడం తెలీదా? మీరు బాగుంటే కదా ఆంటీ మా ఇంట్లో గొడవలు అయ్యేది, ఇంకా దానికెందుకు అడగడం అని. ఏంటమ్మా అంత సన్నం అయిపోయావు? మీ అమ్మ నీకు సరిగ్గా తిండి పెట్టడం లేదా? సరే ఆంటీ, రేపటి నుంచి మీ ఇంటికి వచ్చి తింటాను. నాకు 3 పూట్ల బాదము జీడిపప్పు పెట్టి నన్ను లావుగా మీరే చేసేయండి. ఏంటమ్మా ఈ గ్లాసుల్లో వాటర్ ఇస్తున్నారు? మీ ఇంట్లో వెండి గ్లాసులు లేవా? మా ఇంట్లో కూడా ఉన్నాయంటీ వెండి గ్లాసులు, కానీ మా ఇంటికి మంచి మనసుతో వచ్చిన వాళ్ళకి మాత్రమే వెండి గ్లాసుల్లో ఇస్తాం. ఇంకెంతకాలం అమ్మా ఈ అద్దె కొంపల్లో ఉంటారు? మీ నాన్న రిటైర్ అయ్యేలోపు కనీసం 1 BHK అయినా కొనుక్కోండి. ఓ ఆంటీ, చెప్పడం మర్చిపోయి, మేము మొన్నే డూప్లెక్స్ హౌస్ కొన్నాము. త్వరలోనే గృహప్రవేశం కూడా ఉంది, మీరు తప్పనిసరిగా అటెండ్ అవ్వాలే. ఎప్పుడు నల్ల డ్రెస్సులు వేసుకొని ఇంట్లో తిరగకూడదమ్మా, మీ ఇంటికి దరిద్రం వస్తుంది. అవునా ఆంటీ, అందుకే మీరు వచ్చారా? మా ఇంటి పక్కన నీ వయసు పిల్ల ఈ చేతిలో ఒకరిని నడుము మీద ఒకరిని వేసుకొని తిరుగుతుంది తెలుసా? మొన్న మా పక్కింట్లో మీ వయసున్న ఆంటీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అలా అని మీకెప్పుడు వస్తుంది అని అడగలేం కదా. ఈ లవ్ మ్యారేజ్లు ఇవన్నీ మన కుటుంబానికి అవసరమా? మీరు మా కుటుంబానికి అవసరం లేదు. ఇలాగే మాట్లాడితే నిన్నెవడు పెళ్లి చేసుకోడు. నీకు మావయ్య దొరికినప్పుడు నా కోసం కూడా ఎవడో ఒకడు పుట్టే ఉంటాడులేండి.